స్కూల్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, దాని జిప్ అనేది పోయినప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్ని యూజ్ చేయటమే ఉండదు, అది పాడైపోయిందని పడేస్తాం కదండి. ఇలా జిప్స్ అనేవి ఫెయిల్ అయినా కానీ మనం ఇంట్లోనే మళ్ళీ ఈ జిప్ని రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి అనేవి ఈ జిప్స్ అనేవి స్ట్రక్ అవ్వటం కానీ ఇలా త్వరగా పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఇలా కొత్త వాటిని తీసుకున్న వెంటనే పాడైపోతే మన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఇలా ముందుగా పాడైపోయిన జిప్పు పైన క్యాండిల్ని ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా అప్లై చేయాలండి. జిప్పు మొత్తాన్ని కూడా ఇలా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. తర్వాత జిప్ని మళ్ళీ మనము పెట్టడానికి ట్రై చేసినా కూడా ఇలా గ్యాప్ వచ్చేసిందనుకో, జిప్పుని ఇలా చివరి భాగానికి తీసుకొని కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనము జిప్ని పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఇలా గ్యాప్ లేదనుకోండి, జిప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. చూడండి, జిప్ అనేది ఎక్కడ గ్యాప్ రాలేదు కదండి. ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు కూడా ట్రై చేసినా కూడా గ్యాప్ అనేది రాకపోతే జిప్ అనేది ఇలా మళ్ళీ మనకి రిపేర్ అనేది అస్సలకే రాదండి. ఇలాంటి చిన్న రిపేర్ కోసం మనము హ్యాండ్ బ్యాగ్స్ని కానీ స్కూల్ బ్యాగ్స్ని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్న తర్వాత ఇలా జిప్ ఫెయిల్ అయిందనుకోండి, వాటిని వేస్ట్ అని పడేస్తాం కదా. ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే మనము నీట్గా రిపేర్ చేసుకోవచ్చు.